హాయ్ అండి అందరికి. ఈరోజైతే ఇంట్లోనే పావు బాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని కుక్కర్‌లో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్, ఆలు, అలాగే టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, అలాగే ధనియా పౌడరు, కొంచెం పావు భాజీ మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. అందులోనే చిన్న నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు పావు బజ్జీకి కావాల్సిన బ్రెడ్ తీసుకొని దాన్ని హాఫ్‌లో కట్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దానిపైన కొంచెం బటర్ వేసుకొని పావు బజ్జీ మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్‌ని మనం ఇలా ఆఫ్ చేసుకున్నాం కదా! దాన్ని పెనం పైన పెట్టుకొని 2 సైడ్స్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత దాని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, పావు బజ్జీ రెడీ అయిపోయింది.